వీడియో ఎడిట్ చేస్తున్నా. ఇది వీడియో తీసా కష్టపడి, ఒక సీన్ తీయడం మర్చిపోయా. అది ఎక్కడ. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 77 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ వర్క్ విషయానికి వస్తే ఒక వీడియో షూట్ ఉంది మా ఫ్యామిలీతో, అండ్ ఒక వీడియో ఎడిటింగ్, అండ్ నా మెయిన్ పేజ్లో ఒక వీడియో పోస్ట్ చేస్తా. అది ఎడిటింగ్ అయింది, కొంచెం డబ్బింగ్ చెప్పేసి ఇంకా సౌండ్ ఎఫెక్ట్లు యాడ్ చేసి ఇంకా ఈవినింగ్ అప్లోడ్ చేస్తా. అండ్ మా ఫ్యామిలీతో ఒక వీడియో చేయాలి, 2 days నుంచి పెండింగ్ అయ్యి వస్తుంది అనమాట. ఇవాళ ఎలా కంప్లీట్ చేసి అప్లోడ్ చేస్తా. అది కూడా 2 వీడియోలు అప్లోడ్ చేయాలి. ఒక వీడియో షూట్ ఉంది, అండ్ బయటికి వెళ్ళి షూట్ చేసేది అయితే ఏం లేదు. ఇంకా ఈవినింగ్ అయితే మన రూమ్కి వెళ్ళి ఒకసారి టీం వాళ్ళు ఏం చేస్తున్నారు, మన స్వరూప్ బ్రో, యశ్వంత్ బ్రో ఏం చేశారో మార్నింగ్ నుండి కనుక్కుందాం. సో ఇవాళ వర్క్ అయితే అంతే, కంప్లీట్ చేద్దాం. సో ఏం చేస్తున్నావు? ఏంటి మరి ఫైనల్గా షూట్ కంప్లీట్ చేశారు, ఎలాగోలే వాళ్ళ. మరి ఎడిటింగ్ ఎవరు చేస్తారు? వీడియో అయిపోయింది, షూట్ అయిపోయింది, ఎడిటింగ్ ఎవరు చేస్తారు? నేనే. ఎడిటింగ్ కూడా మీరే. మరి అప్లోడ్ అది నేను చేస్తా. తెలుసా నీకు అప్లోడ్ చేయడం? అతను వచ్చా లేకపోతే ఎడిటింగ్ చేయడం కూడా వచ్చు. మరి చేయొచ్చు ఎడిటింగ్, నాకు అప్పగిస్తాను. టైం ఉండదు, నేను ఫుల్ బిజీ ఉంటా కాబట్టి నేను చేయలేను అలాంటివన్నీ. సో గైస్, వీడియో షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాగా టార్చర్ చేశారు అనమాట, బట్ కంప్లీట్ చేశారు. సరే, ఓకే. సో ఇప్పుడైతే ఎడిటింగ్ చేస్తా. ఇప్పుడు ఎడిటింగ్ చేసి వాళ్ళ ఈవినింగ్ అయితే అప్లోడ్ ఉండిద్ది. సో బాగుంటుంది వీడియో, నచ్చింది అంత ఆడియన్స్కి. చూద్దాం, ఇలా ఛానల్ అప్లోడ్ చేస్తా, చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి వీడియో అంటే రోజు తిరుగుతూ ఉండాలి, అవ్వదు అది. సో మ్యాక్సిమం ఇప్పుడైతే ఎడిటింగ్ చేస్తా గైస్. నా వీడియో ఒకటి ఉంది, అది కొంచెం ఎడిటింగ్ అంది, డబ్బింగ్ చెప్పేసి వీళ్ళ వీడియో ఎడిటింగ్ చేసి ఇంకా మన టీం మెంబర్స్ ఏం చేస్తున్నారు కనుక్కుందాం. ఆసిఫ్ ఏం చేస్తున్నావు? నేను వీళ్ళ వీడియో ఎడిట్ చేస్తున్నా. ఇది వీడియో తీసా కష్టపడి, ఒక సీన్ తీయడం మర్చిపోయా. అది ఎక్కడుందో చూస్తున్నాను దాని నుంచి, అసలు కనపట్ల. టైం కూడా అయిపోతుంది మనకి. అండ్ ఇప్పుడు తీద్దామంటే పాప ఏం పడుకుంది. ఏంటి మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? చూస్తా, అది ఎక్కడ తీసానని గుర్తు. అది తీసి మళ్ళీ ఏమైనా డిలీట్ చేశానా ఏంటి, ఏం అర్థం కావట్లా. ఏమై ఉంటుంది? తీసి డిలీట్ చేసి ఉంటాయేమో చూడు, డిలీటెడ్లో ఉంటాయి కదా, రీసెంట్లీ డిలీటెడ్లో. నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలో. ఇప్పుడు అప్లోడ్ చేయాలి, బట్ అదేం కనపట్టలేదు. ఇదేమో వీడియో టైం బట్టి ఎలా ఉంది. దాని నుంచి చూసుకుంటా ఉన్నా గైస్, ఆ క్లిప్ కనపట్లేదు అసలు. సర్లే, తొందరగా ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నా, బట్ ఇవాళ ఇది అప్లోడ్ చేయలేదు. వేరే వీడియో ఒకటి ఉంది, అది పాతది, అదే అప్లోడ్ చేస్తాయి వాళ్ళకి. ఇది ఎల్లుండి అప్లోడ్ చేస్తా, 1 day గ్యాప్ ఇచ్చి. సో ఇప్పుడు ఎలాగో టైం కూడా అయిపోవడానికి వస్తుంది. మళ్ళీ ఎడిట్ చేసినా సరే టైం పోయిన తర్వాత ఇస్తే మనకి ఉపయోగం ఉండదు. సో మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడైతే ఎడిటింగ్ ఆపేస్తాను. ఇంకా నా వీడియో ఎడిట్ అయిపోయి అప్లోడ్ కూడా చేస్తా. నీకు చేసావా? నాకు చేస్తా. సరే గైస్, ఇప్పుడైతే ప్రెసెంట్ అప్లోడింగ్స్ కంప్లీట్ చేసుకుని ఇంకా రూమ్కి వెళ్ళి మన వాళ్ళు ఏం చేస్తున్నారు కనుక్కుందాం. ఇవాళ అయితే 2 వీడియోలు, ఒక వీడియో షూట్ అయింది, ఒక వీడియో అప్లోడ్ డబ్బింగ్ ఎడిటింగ్ కంప్లీట్ అయ్యి అప్లోడ్ కూడా చేస్తే, ఇంకో వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తా. మన వాళ్ళు ఏం చేస్తున్నారో కనుక్కుందాం. రూమ్కి వెళ్ళి మన టీం మెంబర్స్ ఏమైనా వర్క్ చేశారో లేదో కనుక్కుందాం, ఓకేనా? పదండి. సో గైస్, రూమ్కి అయితే వచ్చేసా. ఏంటి బ్రో ఎందుకు వస్తున్నావు? ఇప్పుడే వచ్చింది నేను. ఎందుకు? ఏమైంది బ్రో? ఏంటి? ఏం వీడియో వేసా బ్రో, ఇందాక వేసా, అడగడు ఎప్పుడు అవ్వాల. అందుకే ఒకసారి నువ్వు మాట చెప్పు, ఎప్పుడప్పుడు చేసుకోవాలి బ్రో అని చెప్పి. అవును, అది నాకు ఇందాక అర్థమైంది. అంటే ఏమైంది అసలు సిచ్యువేషన్? ఏమైందంటే పొద్దున వీడియో చేయాలి, మామూలుగా ఒక ఫెస్టివల్ కదా, రేపు ఫెస్టివల్ ఉంది కదా, దానికి సంబంధించి ఒక వీడియో చేసా. కంటెంట్ రాసుకున్నా, నైట్ చేద్దాం అంటే మన వాళ్ళు వచ్చారుగా, సరే మామూలుగా సరదాగా ఆడుకున్నా. సరే పొద్దున్నే చేయొచ్చు అనుకున్నా, పొద్దున్న పోయింది బ్రో కరెంట్. అసలు కరెంట్ రాలా, ఏం రాలా. 5ంటికి వచ్చింది, మనం 7ంటికి వీడియో. అవునవును, డబ్బింగ్ చెప్పాలి, మ్యూజిక్ యాడ్ చేయాలి, డైరెక్ట్ చెప్పాలి, వీడియో తీయాలి. అవును. సో అయిందా? ఫైనల్ గా అయిందిగా, పోస్ట్ చేసా బ్రో. వెళ్ళి టీ తాగి వచ్చా ఇప్పుడే. ఏం చేసావు? వాళ్ళ వీడియో ఒకటి షూట్ చేసి అప్లోడ్ చేసావు? అదే అన్ని గంట మన యశ్వంత్ ఏం చేసావు? శుభ్రం పడుకున్నాడు. ఏం చేసావు బ్రో ఇవాళ? పడుకున్నా బాబులు, నైట్ అంతా కరెంట్ లేదు, పడుకొని 4:30కి ఏమో లేచి అట్లా సెల్లొక్కకుండా వచ్చింది. ఇంకా బ్రో ఫ్రస్ట్రేషన్ అవుతున్నాడు. అంటే నైట్ వర్షం పడిందా? ఫుల్ గా బాగా పడింది బ్రో వర్షం.
ఓకే ఓకే వర్క్ ఇవాళ ఏం చేయలేదా నువ్వు? వర్క్ ఏం చేయలేదు బ్రో, అది మేము ఒకటి మంది రికార్డ్ చేసుకున్నా, దాన్ని ఎడిటింగ్ చేసుకోవాల్సిన అంటే చార్జింగ్ లేదు. సరే సరే ఇప్పుడు పెట్టుకుని ఇప్పుడు స్టార్ట్ చేస్తావు ఎడిటింగ్? నైట్ స్టార్ట్ చేస్తాను, నైట్ అయిపోతుంది. ఓకే ఓకే. సో గైస్ చూసారు కదా, వాళ్ళైతే నేనైతే వీడియో షూట్లు అవి కంప్లీట్ చేసుకున్నా, ఎడిటింగ్లు అవన్నీ. బ్రో ఇట్రండి ఒకసారి, అప్లోడ్ అయిపోయిందా? సరే కానీ కానీ. సో గైస్ బ్రో ఏంటి మరి మన ఛాలెంజ్ ఎలా ఉంది? బాగుంది బ్రో, బాగా కంటిన్యూ అవుతుంది, కన్సిస్టెన్సీ ఉన్నాం, కన్సిస్టెంట్గా ఉన్నాం. అలాగే వెళ్ళాలి. ఓకే. సో మేము ఇలాగే డైలీ కంటిన్యూ చేస్తుంటే ఏదో ఒక రోజు మనకి ఏదో ఒకటి గట్టిగా అయితే వచ్చింది. సో మనం ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు సినిమా కంటెంట్ కూడా లేదు, బట్ ఒక ఐడియా అయితే వచ్చింది ఇప్పుడు ఈ జర్నీలో, అంతే కదా? సో బెటర్ గా రావచ్చు, ఇంకా బెటర్ చేయొచ్చు, ఇంకా ఏదో ఒక రోజు ఒక మంచి ఐడియా రావచ్చు, ఆ ఐడియాతో ముందుకు వెళ్ళిపోవచ్చు. చెప్పలేము గైస్, ఎందుకంటే మొదలు పెట్టడం ఇంపార్టెంట్, కంటిన్యూ చేయడం ఇంపార్టెంట్. సో రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అంటే పనులు అవ్వం అనమాట. సో ఈ ఇయర్ అయితే గట్టిగా అనుకున్నాం మేము, ఏదో ఒకటి చేయాలి, సాధించాలి. ఈ ఇయర్ ప్రతి ఇయర్ వస్తుంది వెళ్ళిపోతుంది బ్రో, కానీ ఈ ఇయర్ మాత్రం స్పెషల్ గా ఉండాలి. ఏ బ్రో ఎలా ఉంది ఛాలెంజ్? ఎన్ని డేస్ ఇవాళ? 77 డేస్, 77. సో సింహం బ్రో ఉంది ఎక్కడ సింహం? నేనా? ఓకే ఓకే. సో గైస్ ఇప్పుడు చిన్న చిన్నగా అనిపించవచ్చు, ఏం చేస్తున్నారు వీళ్ళు, డైలీ వీడియోలు షూట్ చేస్తున్నారు, ఎడిటింగ్లు అదే అనుకోవచ్చు. బట్ ఇది రేపు ఎండింగ్ వచ్చేసరికి చాలా పెద్ద పెద్ద రిజల్ట్ అయితే ఇచ్చింది. చిన్న చిన్న వర్క్సే రేపు పెద్ద పెద్ద రిజల్ట్. ఎందుకంటే ఈ చిన్న చిన్నవి వన్ డేవి చూడమాకండి, డైలీ చూడండి. డైలీ ఎంత కష్టపడుతున్నాము ఎవరో ఎంతో కొంత ఇస్తున్నాము, ఫిట్నెస్ మీద కానీ లేకపోతే కంటెంట్స్ మీద కానీ. షార్ట్ ఫిల్మ్ స్క్రీన్ ప్లే అవుతుంది, అది ఈ మంత్ ఎండింగ్ కల్లా స్టార్ట్ అయిపోయింది. సో వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం సగం అయిపోయింది, సగం ఉంది బ్రో రాయడం, అది కూడా రాస్తాం అంటే కూర్చుంటే అయిపోయింది. కొన్ని షూట్లు ఉన్నాయి, కంప్లీట్ చేసుకుని ఈ వీక్ ఇంకా కూర్చుంటా. సో అదే సినిమా తీసే హోప్ అయితే వచ్చింది వచ్చేసిందా? కొన్ని సార్లు మూడ్ అవుట్ అవుతుంటాము, వర్క్ చేసే ఓపిక ఉండదు, ఎగ్జాస్ట్ డిసప్పాయింట్ అవుతుంటాం, నెగిటివ్ వైబ్స్ వస్తుంటాయి, కానీ తప్పదు ఆ రోజు చెయ్యాలనిపించదు, వర్క్ అయినా చేసేస్తున్నాం. ఏం లేదు బ్రో, అసలు ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసి ఒకటే అనుకున్నా బ్రో, ఎవ్రీ ఇయర్ వస్తుంది పోతుంది, అసలు ఏం చేస్తున్నాం మనం, ఈ ఇయర్ ఏదో ఒకటి స్పెషల్ గా చేయాలి, సాధించాలని. ఎవరో నీకు వచ్చింద కాన్ఫిడెన్స్ ఫుల్ గా? సో మనోడు పుట్టడమే కాన్ఫిడెన్స్ పుట్టాడు, ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట. ఎలాంటి పరిస్థితి వచ్చినా వర్క్ అయితే చేస్తానే ఉంటాడు, ఎంత ఇది వచ్చినా సరే వర్క్ చేస్తా ఉంటాడు. అలాంటి వాళ్ళే కావాలి నాకు కూడా, అందుకనే మనోడిని పెట్టుకున్నాను అనమాట. సో ఇళ్ళకి కూడా వెళ్ళకుండా పని చేస్తున్నారు వీళ్ళు. ఎవరో ఇంటికి వెళ్తావా? ఇంటికి వెళ్ళేది లేదు ఇంకా. మధ్యలో ఎప్పుడన్నా నేను చూస్తా బ్రో, 6 months అంటున్నా. మధ్యలో మన షార్ట్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత బ్రో ఇంకా వెళ్ళలేదు మీరు, ఓకేనా? షార్ట్ ఫిల్మ్ చేసేసి హిట్ కొట్టిన తర్వాత ఇంకా మీరు వెళ్ళడం, ఓకేనా? వెళ్ళి ఒక 2 days ఉండి వచ్చాడు. ఎందుకు అలా వెళ్ళి హాయ్ వచ్చానని చెప్పి వచ్చేది ఇంకా. సో గైస్, సో మా కోసం మీరు కూడా కొంచెం ప్రే చేయండి, సో మేము విన్ అవ్వాలని. మీ దేవుళ్ళకి ప్రే చేయండి గట్టిగా. సో మేమైతే కష్టపడుతున్నాం, మీరు కూడా చూస్తున్నారు. మంచి కంటెంట్ తెస్తాం, మంచి ఎంటర్టైన్మెంట్ తెస్తాం. మా టీం నుంచి మీకైతే కంపల్సరీ 100% ఎంటర్టైన్మెంట్ వచ్చింది మా కంటెంట్లో కానీ, మా సినిమాలో తీసే సినిమాలో కానీ. సో ఇలాగే సపోర్ట్ చేయండి. సో గైస్, ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో ఎనర్జెటిక్గా ఫ్రెష్గా కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.